ప్రభునామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. మీరు క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలని, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ సంఘాలు క్షేమంగా ఉండాలని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మా కొరకును, మా పరిసర్యల కొరకును ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి మరొక శుభ సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క బ్రతుకులో మరొక శుభ సమయాన్ని అనుగ్రహించి నీ దివ్య వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయనా, నీవే మాకు బోధకుడు అయి ఉండి బోధించమని అనేక ఆత్మీయ సత్యములు, లోతైన సత్యములు మాకు తెలియపరచమని, నీ మేలుతో, నీ కృపతో మమ్మల్ని నింపమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామం నడుపుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయంలో దైవ గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత. బైబిల్లో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, క్రైస్తవ విశ్వాసంలో కృతజ్ఞత అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక విశ్వాసికి ఆత్మీయ బాధ్యత, అది దేవుని చిత్తం అని దైవ గ్రంథం ఆధారంగా మనం గ్రహిస్తున్నాం. కృతజ్ఞత యొక్క ఆ ప్రాముఖ్యతను మనం గ్రహించాలని మరి కోరుతున్నాను. కృతజ్ఞత మరి గూర్చినటువంటి లేఖనాలు దైవ గ్రంథం అంతట్లో చాలా ఉన్నాయి. ఉదాహరణగా మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో నుండి 100వ కీర్తనను మనం చదువుకుందాం. 100వ కీర్తన. దైవ గ్రంథాలు ఉన్నవారు దయచేసి తీసి మరి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. మన దైవ గ్రంథంలో 100వ కీర్తన, ఇది స్తుతియార్పణ కీర్తన చదువుతున్నాను, మీరు దానిని చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించొచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. భక్తుడు ఈ కీర్తన రాస్తూ కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తున్నాడు. కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత అనేటువంటి ఆ పదాన్ని కనుక మనం చూస్తే, కృత అంటే పని లేక కార్యము అని అర్థం. జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. పొందినటువంటి దేవుని మహాకృపను బట్టి మన జీవితంలో మనం పొందినటువంటి మేలులన్నిటి కొరకు దేవునికి ధన్యవాదాలు తెలియచేసుకోవడం అన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, కృతజ్ఞత అర్పణములు చెల్లించడం, కృతజ్ఞత
జీవితం చాలా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఏ ఏ విషయాలలో మనం కృతజ్ఞత చెల్లించాలి అని అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు చూపినటువంటి మహాకృపే అని మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఉంది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మరియు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలెను గాని బూతులైనను పోకరి మాటలైనను సరసూక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు ఉంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యేసు నందలి భయముతో ఒకనొకడు లోబడి ఉండుడి. కృతజ్ఞత వచనాలు చాలా బైబిల్ నిండా మనకి కనిపిస్తాయి. మరి బైబిల్ అంతా కూడా మనం వెతికితే కృతజ్ఞత వచనాలే. కృతజ్ఞతతో అనేక వచనాలు కీర్తన గ్రంథంలో అనేక పర్యాయాలు భక్తులు ఆ కీర్తనలో కృతజ్ఞత గురించి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రతి విషయమును బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 150వ కీర్తన అంతా కృతజ్ఞతే. దేవుని స్తుతించండి, ఆ సృష్టికర్తను స్తుతించండి, ఆ రక్షకుని స్తుతించండి, ఆ మహాదేవుని స్తుతించండి. ఎల్లప్పుడూ కూడా దేవునిని స్తుతించండి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి అని దైవ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క కృపలో కొన్ని ధ్యానం చేద్దాం. ఏ విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, మరి దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి తోబుట్టులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, సహోదరుడా నీకు ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి, సహోదరి నీకు ఇచ్చిన భర్తను బట్టి, బిడ్డలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే నిన్ను నన్ను, మన కుటుంబాలను, మన సంఘాలను నిరంతరము కూడా ఆయన కృపలో కాపాడుతున్నటువంటి ఆ దేవుని కాపుదలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి మంచి స్నేహితులను బట్టి, శ్రేయోభిలాషులను బట్టి, సహచరులను బట్టి, సహాయకులను బట్టి, మనకు మంచి చేస్తున్నటువంటి వారిని బట్టి, మనకు మంచి మార్గదర్శకాలు చేస్తున్నటువంటి వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మనకిచ్చిన సంఘాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి దేవుని సేవకులను బట్టి, సహవాసములను బట్టి, సహవాసన అంతటిని బట్టి, మందిరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనల్ని ఎంతగా ఆదరిస్తున్నాడో, ఎల్లవేళలా ఆయన ఓదార్పు మన కష్ట సమయంలో ఓదార్పునిచ్చి, ఆదరణనిచ్చి, ప్రోత్సాహాన్నిచ్చి, ఆయన వాక్యాన్ని మనకి బయలుపరిచి మనల్ని నడిపిస్తూ, ఆయన జీవవాక్యాన్ని బట్టి మనకెంతగానో దీవెనలు అనుగ్రహిస్తున్న ఆ ప్రభువుకి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని వేళల్లో కూడా దైవ సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్నే చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి. అన్ని విషయాలను బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు అంటే, ప్రభువా
నేనేమై ఉన్నానో నా తండ్రి అదంతా కూడా మీ దయ వలనే. మీ దయే లేకపోతే, మీ కృపే లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడను కాదయ్యా. నేనేమైపోదునో అని గ్రహించుకొని దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు కృతజ్ఞత ఎందుకు స్తుతించ ఇవ్వాలి? కృతజ్ఞతలు మనం ఎందుకు చెల్లించాలి దేవునికి? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి మనం అని అంటే, కృతజ్ఞత మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. కృతజ్ఞతగా ఉండమని దేవుని లేఖనం మనకి తెలియచేస్తుంది. దేవుని లేఖనానికి మనం విధేయత చూపించాలి. లేఖనము తెలియచేసింది కనుక, దైవ గ్రంథం చెబుతుంది కనుక మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత నిన్ను ఆశీర్వదించడానికి ఏ వ్యక్తినైతే దేవుడు వాడుకున్నాడో ఆ వ్యక్తిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు మనం దేవుని గౌరవించేవారుగా ఉంటాం. ఉదాహరణ మీతో చెప్తున్నాను. యేసు ప్రభుల వారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, మిగిలిన వారు ఎక్కడ? చాలామందికి కృతజ్ఞత ఉండదండి. చాలామందికి కృతజ్ఞత ఉండదు. 10 మంది దేవుని ద్వారా స్వస్థత పొందారు, కానీ ఒక్కడు మాత్రమే వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. విశ్వాస జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని మనం గ్రహిస్తున్నాం. ఎందుకనంటే వాక్యం చెబుతుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నీ హృదయం కృతజ్ఞతతో, దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోతే దేవుని నీవు స్తుతించగలుగుతావు. స్తుతి నిన్ను ఆశీర్వాదములోకి నడిపిస్తుంది. స్తుతి నీ జీవితాన్ని, నీ స్థితిని మారుస్తుంది. నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని, వెలుగును, దీవెను నింపుతుంది. మానవ జీవితంలో ఈ కృతజ్ఞత లేకపోతే మానవుడికి గర్వం వచ్చేస్తుంది. మానవుడు సనుగుతూ ఉంటాడు ప్రతిదానికి. స్వార్థపూరితమైనటువంటి జీవితాల్ని జీవిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. ఇదంతా కూడాను మనందరికీ తెలుసు. ఈ చెడు వైరస్ లాంటిది అన్నమాట. గర్వం అనగా, సనుగుడు అనగా, స్వార్థం అనగా, దేవునికి విరోధకరమైన జీవితం జీవించడం అనగా, అదేమిటంటే చెడు వైరస్ లాంటిది. అది మనల్ని పాడు చేస్తుంది. మన జీవితాన్ని అది పాడు చేస్తుంది. కానీ కృతజ్ఞత అనేది ఉందో చూసారా, అది యాంటీవైరస్ లాంటిది. అది ఈ చెడు వైరస్లన్నిటినీ పారద్రోలుతుంది. మనకి కృతజ్ఞత ఎంతో మేలు చేస్తుంది. అందుకే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అందరి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన దేశమును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పరిపాలకులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన తోటి వారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు చేసిన సమస్త మేలుల కొరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని మీరు గ్రహించాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉండుటకు
గల కారణాలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు దయచేసి తీసి మీరు చూడాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, ఆ చివరి భాగాన్ని చదువుతున్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుచున్నాను. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇటు కార్యం చేసిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన కొరకు పరలోకములో ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. కుమారుని రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. ఆయన కృపకు మనల్ని పాత్రులుగా చేశాడు. కృప అంటే అర్హత లేని వారిని పరలోక రాజ్యానికి మనం అర్హులం కాదు. కానీ మనల్ని అర్హులుగా చేశాడు. అది ఆయన కృప. అర్హత లేని వారి మీద అనుగ్రహింపబడినటువంటి దేవుని ప్రేమ. కనుక దేవుని ప్రియులారా, దేవుడు మనకు పరలోకములో ఒక స్వాస్థ్యము సిద్ధపరిచాడు. ఈ లోక సంబంధమైన మేలులే కాదు, పరలోక సంబంధమైన గొప్ప మేలును మనకిచ్చాడు. మరి మనల్ని స్వతంత్రులుగా చేశాడు, మనల్ని విడిపించాడు, మన పాపములను క్షమించాడు, విమోచనము కలగచేశాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని ప్రియులారా, మనకు దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఎల్లవేళలా దేవుని స్తుతించాలి. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. క్రీస్తు రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. మంచి సంఘాన్ని మనకిచ్చాడు, మంచి సహవాసాన్ని మనకిచ్చాడు, మంచి వాక్యాన్ని బోధించేటువంటి దైవ సేవకులను మనకిచ్చాడు. ఆయన ఎన్ని మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇచ్చిన ఆయురారోగ్యములను బట్టి, ఆయన ఇచ్చిన కృపాక్షేమములను బట్టి, ఆయన ఇచ్చిన శాంతి సమాధానాలను బట్టి, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, మనల్ని దేవుడు మరి ఏ స్థితిలో నిలవబెట్టాడో ఆ స్థితిలో మనం నిలవబడటమే కృతజ్ఞత అని జాన్ మెకద్దార్ అనేటువంటి దైవజనుడు అన్నాడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలవబెట్టాడో ఆ స్థితిలో నిలవబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరి వైపు చూసి నీవు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవునితో నిన్ను ఉంచుకుంటాడు. అదే గొప్ప భాగ్యం. దేవునితో నీకు నిత్య సహవాసం ఆయన అనుగ్రహించి ఆయన గొప్ప స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. ఎంత భాగ్యం ఇది! కనుక మనలను ప్రేమించి మన కొరకు ఎంత గొప్ప త్యాగం! ఆయన తన ప్రియ కుమారుణ్ణి మనకిచ్చేశాడు. కనుక ఆ కుమారుడు మన కొరకు ఇచ్చినటువంటి విడుదల, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలాసార్లు మానవ స్వభావం ఏంటంటే మనిషి పొందుకొని దేవుడిచ్చేవన్నీ పొందుకొని అవన్నీ మర్చిపోతాడు. మళ్ళీ చిన్న కష్టం వచ్చినప్పుడు ఏం చేశాడులే నాకు అని కృతజ్ఞత లేని స్వభావంతో మాట్లాడతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా
ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడు. మన పాపాలన్నీ క్షమిస్తాడు. మన సంకటాలన్నీ కుదురుస్తాడు. మన కన్నీటిని తుడుస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి భారం అంతా కూడా తీసివేస్తాడు. అందుకనండి భారం యెహోవా మీద మోపు అనే వాక్యము తెలియచేస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి. మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు. మీ బాగును కోరుకుంటున్నాడు. మీ క్షేమాన్ని కోరుకుంటున్నాడు. అంత మంచి దేవుడు, అంత మంచి దేవుడు, అంత ప్రేమామూర్తి, అంత కృపగలిగినటువంటి ఆ యేసు స్వామి మనకి లభించడం, ఆయన మనకి రక్షకుడిగా ఉండడం, ఆయన మనకు దేవుడిగా ఉండడం నిజంగా గొప్ప భాగ్యం కదా ప్రియులారా. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడు, ఎంత గొప్ప మేలు చేసిన తండ్రికి మీరు నేను కృతజ్ఞతాస్తుతులు తప్పకుండా చెల్లించాలని, దేవునికి కృతజ్ఞత చెల్లించడం అది దేవుని చిత్తమని మీరు తెలుసుకోవాలి. అందుకనే వాక్యంలో దశలోనికీయులకు రాసిన పత్రిక 5:18 చెప్తున్నాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆరాధనలో ఒక భాగం అన్నమాట. దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించిన తరువాత దేవుని ఆశీర్వాదాలు మన జీవితం అదో ద్వారం లాంటిది. ఆశీర్వాదాలు మన జీవితంలోకి రావడానికి కృతజ్ఞత చాలా మనకి మేలు చేస్తూ ఉంది. అందుకని ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు 100వ కీర్తన చదువుకున్నాం కదా మనం. 100వ కీర్తనలో మరి 4వ వచనంలో ఏముంది? దేవుని సన్నిధిలోకి మీరు వచ్చినప్పుడు కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కృతజ్ఞతార్పణములు చెల్లించండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి. స్తుతి, కృతజ్ఞత. ఏమండి, ఇది లేకపోతే ఆరాధన సంపూర్ణం కాదు అని మీరు గ్రహించండి. నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు ఆరాధనలో ఒక భాగ్యం. అందుకనే మీరు కృతజ్ఞతార్పణములు చెల్లించవచ్చు, జవహాఫలములు అర్పించవచ్చు. ఆయన సన్నిధిలో మీరు ఆయనను ఆరాధించండి. కనుక అలాగూ మనం చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆందోళన, ప్రతి చింత, ప్రతి భయము, ప్రతి బెంగ, ప్రతి భారము అంతా కూడా తొలగిపోద్ది. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన శాంతిని నీకు ఇస్తారు, సమాధానాన్ని నీకు ఇస్తారు, నీ చింతంతా ఆయన తీసివేస్తారు. దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, దేనిని గూర్చియు చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత మీరు కలిగి ఉండండి. రక్షణకై స్తుతించండి. ఆయన ఇచ్చిన పాప క్షమాపణకై స్తుతించండి. ఆయన ఇచ్చిన నిత్య జీవముకై యేసుక్రీస్తు ప్రభుల వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతిరోజు నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నీకు ఆయన ఆశీర్వాదాలు ప్రతిరోజు కూడా లభిస్తూ ఉన్నాయి. కనుక దేవుడిచ్చిన ప్రతి మేలును బట్టి, చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ శ్రమలలో, మీ కష్టాలలో, మీ ఇరుకుల్లో, మీ ఇబ్బందుల్లో, కన్నీటి లోయల్లో, గాఢాంధకారపు లోయలలో దేవుడు మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తున్నాడో, మీ కష్టాల్లో ఆయన మిమ్మల్ని ఎలా బలపరుస్తున్నాడో, వెనుతటి ధైర్యపరిచి నడిపిస్తున్నాడో ఆ విషయాన్ని అంతా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవా, నీవు మాకు తోడుగా ఉన్నావు, నీకు స్తోత్రాలు. మేము నిన్ను నమ్మకంతో సేవిస్తామయ్యా, కృతజ్ఞత కలిగి ఉంటామని
ప్రభువుకి నువ్వు చెబుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మరి ఆరాధించాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నారు. ప్రియులరా, క్రైస్తవ విశ్వాస జీవితంలో కృతజ్ఞత అనేది మన హృదయ స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇది మన దృష్టిని దేవుని వైపుకు మరలుస్తుంది. దేవుడు చేసినటువంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకునేలాగా చేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన హృదయం ఎంతో తృప్తిగా, ఆనందంగా, ఆశీర్వాదంతో, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి మరి మనం ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. కనుక దేవుని ప్రియులారా, ఇంత గొప్ప కృతజ్ఞత కలిగిన జీవితం, విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండటం మనకు మేలు కదా. కనుక కృతజ్ఞత అనేది మీరు కలిగి ఉండండి. మనుషుల ఎడలను దేవుని ఎడలను మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు కృతజ్ఞత వచనమే పలకాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.